నా పేరు శివకుమార్. నేను ఉక్రానా మా విలేజ్. నేను ఉక్రానా నుంచి నారంకేడ్కి 4 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాను. రోజు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళడం వల్ల స్కూల్లో లేట్ అవుతుంది నాకు. అందుకే నేను ఒక ఆలోచన వచ్చి గటర్ ఇంజన్ అనేది సైకిల్కి ఫిట్ చేసి దానివల్ల రోజు స్కూల్కి వెళ్తున్నాను. ఇది రోజు 1/2 లీటర్ పోస్తే 40 కిలోమీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది. నేను దీనికి వెల్డింగ్ కొట్టి బైక్ మెకానిక్లలో కొన్ని సామాన్లు తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసుకున్నాను. నాకు మొత్తం ఖర్చు వచ్చేసి 13,000 దాకా అయింది. ఈ ఏజ్లో నాకు బైక్ ఇప్పియరు కాబట్టి నేను ఇది కనిపెట్టాలని అనుకున్నాను. రోజు నేను సైకిల్ తీసుకొని స్కూల్కి వెళ్తున్నాను. ఒకవేళ మధ్యలో పెట్రోల్ అయిపోతే గిట్ట చైన్ సిస్టమ్ వేసుకొని తొక్కుకుంటూ వెళ్ళొచ్చు. మా నాన్నకు బైక్ అడిగితే ఈ ఏజ్లో వద్దు నీకు అని అంటే నాకు ఒక ఆలోచన వచ్చి నేను ఇట్లా తయారు చేసుకున్నాను దీన్ని. ఎలక్ట్రీషియన్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. ఎలక్ట్రీషియన్ వర్క్ అంటే ఇష్టం నాకు. ఇదంతా నేనే చేసేసుకున్నా. ఇంకా కొత్త ఎన్నో కనిపెట్టాలని ఆలోచనలు ఉన్నా. నా పేరు మంజుల సార్. మా ఆయన పేరు నరసింహులు. మాది నారంకేడ్ దగ్గర ఉక్రానా అనే చిన్న గ్రామము. నాకు 2 బాబులు. ఈయన పెద్ద ఆయనకు బైక్ అడుగుతుంటే బైక్ మీద పడగలడు, ఏజ్ కాదు కదా అనేసి వద్దు అంటే ఆయన ఇది ట్రై చేసుకున్నాడు. ఏదో గటారా ఇంజిన్ తెచ్చి ట్రై చేసుకున్నాడు ఆయన. ఇక దానివల్ల ఏదో 1/2 లీటర్ వస్తే ఎన్నో కిలోమీటర్లు వస్తుంది మమ్మీ అని ఆయన హ్యాపీగా చెప్పిండు. మాకు సంతోషం అనిపించింది. పిల్లలందరూ వచ్చిగిన మాకు చేసిస్తావా అని అంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఆయన ఏదో ఒకటి మెకానిక్ చేస్తూనే ఉంటాడు సార్. అది టేబుల్ ఫ్యాన్ అంటాడు, ఫ్రిడ్జ్ అంటాడు, అది ఇది చేస్తాడు. మొన్న ఒక బాక్స్ ఖరాబ్ అయితే గిన హైదరాబాద్ తీసుకుపోయినా ఇక్కడ నారంకేళ్ళ గిన చూపిస్తే అది కాదన్నారు. కాదంటే మరి మా బాబు ఏదో చేసి దాన్ని ఆన్ చేసిండు. ఆయన ఇంకా జర మంచిగా ఇంకేదన్నా కనుగొనాలని ఆశపడుతున్నాడు. మా రజనీము సైకిల్ ఇప్పిస్తే వాడు స్కూల్కు అందకొచ్చినాము అని ఆలోచనలతోటి వాడు ఏం చేసిండు, గటారా ఇంజన్ తెచ్చి దాన్ని మూవ్ చేసి ఆడే వెల్డింగ్ కొట్టుకున్నాడు, ఆడే అన్నీ చేసుకున్నాడు. సర్వం మొత్తం మూల కడగలే చేయలేదు. మరి అది అయిపోతే వాయిల్ అయిపోతే కూడా పెట్రోల్ అయిపోతే కూడా మరి సైకిల్కి తొక్కుంటూ నడిపేయగలుగుతాడు అని మేము కూడా సంతోషంతోనే ఉన్నాం. ఇక ఏమనలేదు సార్ ఇక అంతే.